శాసన మండలి పట్టభద్రుల అభ్యర్థిగా తనను గెలిపిస్తే భవిష్యత్ తెలంగాణలో అక్షర సేద్యం చేస్తారని బహుజన సమాజ్ పార్టీ పట్టభద్రుల మండలి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జ్యోతిబా పూలే గ్రౌండ్స్ లో పట్టభద్రుల సింహగర్జన నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణలోని వివిధ వర్గాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. తాను గెలిచిన తర్వాత చేయబోయే 8 పనులను బాండ్ పేపర్ పై రాసి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఇతర బీసీ నాయకుల సమక్షంలో సంతకం చేశారు ప్రసన్న హరికృష్ణ. This is your Prasanna Hari Krishna, your brother, your family member. నేను ఎక్కువగా టైం చెప్పను, ఎందుకంటే గత 7 నెలలుగా ప్రతి సభలో, ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో, ప్రతి ఇంటరాక్షన్ లో నేను ఎందుకు పోటీ చేస్తున్నానో మీకు చెప్పినటువంటి నేపథ్యం నాకున్నది. అయినప్పటికీ ఇంకా 3 రోజులు మాత్రమే ఈ యుద్ధం మిగిలింది. మరి ఈ యుద్ధం తాలూకు శబ్దం శతాబ్దం వరకు వినిపించాలి అంటే నా వైపు నుంచి మీకు ఒక క్లారిటీ తప్పనిసరిగా నేను ఇవ్వాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లోపల మనం ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించి శాసన మండలికి మనం పంపిస్తా ఉంటాం. విద్యావంతులను పంపిస్తాం, విద్య లేనటువంటి వాళ్ళను పంపిస్తాం, కార్పొరేట్ శక్తులను ఓటేసి పంపిస్తాం, పారిశ్రామికవేత్తలను కూడా గెలిపించి పంపిస్తా ఉంటాం, ఆల్టర్నేటివ్ లేక. మరి గెలిచినటువంటి ఈ వ్యక్తులు అసెంబ్లీ లోపల ఒకవేళ వారి యొక్క స్వలాభం కోసం ఏమైనా చట్టాలు కానీ, ఏమైనా బిల్లులు కానీ, ఏమైనా విధానాలు కానీ రూపొందిస్తే పెద్ద పెద్ద పదవులు చేసిండు మా కృష్ణమోహన్ అన్న, బీసీ కమిషన్ చైర్మన్ మా తెలంగాణ విఠల్, మా బండి సాయన ప్రభాకర్, గణేష్ చారి, ఉల్కచాల శ్రీనివాస్ విక్రమ్, ఎవరైనా కావచ్చు. ఇవాళ వాళ్ళు ఎందుకు వచ్చినామంటే రాజకీయ అధికారానికి కరీంనగర్ నుంచే కథన రంగం స్టార్ట్ చేయాలి. కరీంనగర్ గడ్డ విప్లవాల గడ్డ. కరీంనగర్ లో పుట్టిన గడ్డి పోస కూడా తిరగబడేటువంటి పోరాట నైజం ఉంటది. ఇక్కడ జన్మించిన ప్రతి బిడ్డకు గుండె ధైర్యం ఎక్కువ ఉంటది. ఈ గుండె ధైర్యాన్ని, ఆవేశాన్ని ఓటు రూపంలో చూపించాలి. ఇంకా రేపటి నుంచి ఇప్పటికే డబ్బు సంచులు పట్టుకొని అంజిరెడ్డి 1000 కోట్ల రూపాయలు సంపాదించిన అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, ఇవాళ నేను అంటున్నా, మీరు రాసుకోండి, మా ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డ విజయం ఖాయమైంది. వాళ్ళు సంచులు పట్టుకొని ఎందుకు వస్తుందో తెలుసా? 2వ స్థానం కోసం వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. 2వ స్థానం బిడ్డ, ఈ వేగమే చెప్తున్నా, మిమ్మల్ని 2వ స్థానం కూడా రానియము, మిమ్మల్ని 2వ స్థానం కూడా రానియము. 90% మా ఓట్లు ఉంటే 9% ఉన్నటువంటి మీరు మమ్మల్ని గొడగొడతారా? మీ తాత తండ్రుల నుంచి గారు ఇవాళ ఒక చైతన్యం వచ్చింది. తెలంగాణలో సామాజిక విప్లవం వచ్చింది. ఆ విప్లవంలో పురుడు పోసుకొని ప్రసన్న హరికృష్ణ చట్టసభలు అడుగుపెట్టి 2028లో బీసీ ముఖ్యమంత్రి కావడానికి, బీసీ రాజ్యం రావడానికి. నా పేరు అశోక్ కుమార్, నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్. నేను గత 4-5 ఏళ్లుగా నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ ఉన్నాను. కానీ వాళ్ళ చట్టసభల్లో పట్టభద్రులకు సంబంధించిన అంశాలు తెలియని వాళ్ళు ఎన్నికవుతున్నారు. కనీసం డిఎస్సి అంటే ఏంది, గ్రూప్ 2 అంటే ఏంది, గ్రూప్ 1 అంటే ఏంది, ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఏంటి, ఏమి తెలియని వాళ్ళు అప్పటికప్పటికే పుట్టుకొచ్చి డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కొని, ఓట్లు కొనుక్కొని చట్టసభలో పోతున్నారు. అలాంటి వాళ్ళ వల్ల పట్టభద్రులకు ఎలాంటి ప్రయోజనం చేకూడడం లేదు. ఇవాళ ఉద్యోగానికి రాజీనామా చేసి నిరుద్యోగులను తెలిసిన వ్యక్తి, పుస్తకాలు రాసిన వ్యక్తి, అడుగడుగున పట్టభద్రులు అనే ప్రతి అంశానికి అర్థం తెలిసిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. అలాంటి ప్రసన్న హరికృష్ణ చట్టసభల్లో ఉంటే నిరుద్యోగుల అంశాలు, ఉద్యోగుల అంశాలు, గ్రాడ్యుయేట్ల అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అలాంటి వాళ్ళు ఎన్నుకోండి, కానీ డబ్బుల సంచులతోటి సీట్లు కొనుక్కొని, ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వస్తే వాళ్ళకి ఎమ్మెల్సీ అనే పదవి కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే. మన బీఎస్సీ బీఈడి పెళ్లి కార్డులో ప్రకటించుకున్నట్టుగా వాళ్ళకి ఎమ్మెల్సీ అనేది కేవలం పక్కన క్వాలిఫికేషన్ లాగా మారుతా తప్ప వాళ్ళు ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళకు విద్యా అంశాలు తెలియదు. ఇవాళ 100 కోట్లు సంపాదించారు, రేపు 1000 కోట్లు సంపాదించడం ముందుకు వస్తున్నారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిస్తే
54 సంవత్సరాలు. నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తీన్మార్ మల్లన టీంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతా ఉన్నా. ఏదైతే ఉమ్మడి కరీంనగర్, మరి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో, ఈ ఎన్నిక అనేది ఆత్మగౌరవం మరియు అహంకారానికి జరిగే ఎన్నిక అని చెప్పేసి మాత్రము నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదే ఉమ్మడి 4 జిల్లాల ప్రజలకు. ఎందుకంటే మరి ఒక ప్రశ్నించే గొంతు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి, అదేవిధంగా ఉన్నత విద్యావంతుడు, మరి ఉన్నత ఉద్యోగ జీవితాన్ని రాజీనామా చేసి ఒక ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కానీ, అదేవిధంగా మరి నిరుద్యోగుల పక్షాన కానీ, అదేవిధంగా ఉద్యోగుల పక్షాన కానీ శాసన మండలిలో కొట్లాడతా అని చెప్పేసి, శాసన మండలిలో ప్రశ్నిస్తా అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటా అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఈరోజు అణిచివేద్దామని మరి భారతీయ జనతా పార్టీ కావచ్చు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా ఇతరాత్రుల పార్టీలు కానీ ఈ గొంతును అణిచివేద్దామనే ఆలోచనతోటి మరి డబ్బు సంచులతోటి కలిసి డబ్బు సంచుల మరి రాజకీయాలను దించడం తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి బీసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఏమైనా ప్రేమ అభిమానం ఉంటే మరి అక్కడ ఉమ్మడి వరంగల్, నల్గొండ,